2024 ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. వైనాట్ 175 ఖచ్చితంగా మరోసారి జగన్ సీఎం కాబోతూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధీమా, నమ్మకం. జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ఖచ్చితంగా కూటమి ఈసారి అధికారంలోకి వస్తుంది. పవన్ అనుకున్నదే జరగబోతోంది అనేది కూటమి నాయకుల ధీమా. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గాన్ని ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు చాలా సీరియస్గా తీసుకున్నారు. చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చాం కాబట్టి అక్కడ గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. తణుకు నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్గా మనం అనాలిసిస్ చేద్దాం. తణుకు నియోజకవర్గంలో తణుకు, అత్తిలి, ఇరగవరం ఈ 3 మండలాలు ఉన్నాయి. పురుషులు 1,13,864, ఇక మహిళల విషయానికి వస్తే 1,19,308, మొత్తంగా 2,33,178 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే 13 సార్లు కమ్మ, 2 సార్లు యాదవ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 6 సార్లు గెలుపొందాయి. కమ్మ కులస్తుల గెలుపునకు బ్రేక్ వేశారు కారుమూరి నాగేశ్వరరావు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ అంటే అందరికీ తెలుసు, చాలా సుపరిచితులు ఆ నియోజకవర్గంలో. నాట్ ఓన్లీ కమ్మ సామాజిక వర్గం అంటే ఆ సామాజిక వర్గానికే కాకుండా మిగిలిన అందరికీ కూడా కులాలకు అతీతంగా ఆయన హెల్ప్ చేసిన వ్యక్తి. అండ్ అట్ ది సేమ్ టైం కమ్మ సామాజిక వర్గం కోసం, ఆ సామాజిక వర్గం ఎదుగుదల కోసం ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కమ్మలు ప్రాబల్యం మొదటి నుంచి ఉండేది. అది కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో 13 సార్లు అక్కడ కమ్మలు గెలిచారు. దానికి బ్రేక్ వేశారు కారుమూరి నాగేశ్వరరావు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడ 2 సార్లు గెలుపొందారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి కారుమూరి గెలుపొందారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయనకి అవకాశం వచ్చింది. ఒకసారి సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. కాపులు 20% ఉన్నారు, ఎస్సీలు 17%, కమ్మలు 12%, సెటిబలిజ 15%, బ్రాహ్మణ 6%, రెడ్డి 6%, ఇతర కులాలు 24%గా ఉన్నాయి. ఒకసారి 2014 ఎన్నికల ఫలితాలని గమనిస్తే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆయన ఇప్పుడు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. 2014లో గెలిచారు. 1,01,015 ఓట్లు, 56.3 ఓట్ షేర్తో ఆయన దక్కించుకున్నారు. ఇక చీర్ల రాధాకృష్ణ, ఆయన పేరు కూడా రాధాకృష్ణే, 70,000 ఓట్లు ఆయన తెచ్చుకున్న పరిస్థితి. 30,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఆర్మిల్లి రాధాకృష్ణ చీర్ల రాధాకృష్ణ మీద 2014లో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో అక్కడ త్రిముఖ పోరు నడిచింది. ఈ త్రిముఖ పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అక్కడ కమ్మల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఆర్మిల్లి రాధాకృష్ణ గెలుస్తారనుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ విడిగా పోటీ చేయడం, అండ్ జనసేన పార్టీ కూడా 31,961 ఓట్లు అంటే 16.7% ఆయన అక్కడ దక్కించుకున్నారు. పసుపులేటి వెంకటరామారావు. అండ్ ఆర్మిల్లి రాధాకృష్ణ 2వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. 73,780 ఓట్లు తెచ్చుకున్నారు, 39.14 ఓట్ షేర్తో. ఇక విజేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన 75,975 ఓట్లు తెచ్చుకున్నారు, 40% ఓట్ షేర్తో. ఇప్పుడు బరిలో అభ్యర్థులు ఇద్దరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ 2019 ఎన్నికల్లో 2వ స్థానానికి పరిమితమై 2014 ఎన్నికల్లో గెలిచిన ఆర్మిల్లి రాధాకృష్ణ. వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. ఇక కారుమూరి నాగేశ్వరరావు విషయానికి వస్తే కాంగ్రెస్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పీసీసీ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన తణుకు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన పరిస్థితి. ఇక వైసీపీలో చేరిన తర్వాత 2019లో ఎమ్మెల్యేగా 2వసారి ఆయన ఎన్నికయ్యారు. అప్పుడు మంత్రి పదవి వరించింది. ఇప్పుడు కొడుక్కి సునీల్కి, కారుమూరి సునీల్కి ఏలూరు పార్లమెంట్ సీట్ను కూడా ఆయన దక్కించుకున్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ కుమార్ ఆయన పోటీలో ఉన్నారు. ఇక సింగపూర్లో ఉద్యోగం చేశారు ఆర్మిల్లి రాధాకృష్ణ. తెలుగు సంఘంలో కీలక పాత్ర వహించారు. 2013లో భారత్ వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అప్పట్లో తణుకు నియోజకవర్గానికి సంబంధించి నాయకత్వం వహించారు. 2014లో తెలుగుదేశం నుంచి గెలుపొందారు. 2019లో ఓడిపోయారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా తణుకు నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. స్వల్ప తేడాతో ఓడారు అని సానుభూతి ఉన్న నేపథ్యంలో
అది కాస్త వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక బలమైన నాయకుడిగా ఎదిగిన కారుమూరికి పార్టీలో జనంలో పెరిగిన ప్రతిష్ట సానుకూలంగా ఉంది. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బుజ్జికన్నా వ్యాఖ్యలు రైతుల్లో కాస్త వ్యతిరేకతను పెంచాయి. అది ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బంది ఉంది. అది విడువాడ రామచంద్ర యాదవ్కి టికెట్ ఇవ్వకపోవడంతో ఆ జనసేన పార్టీ క్యాడర్ మనస్ఫూర్తిగా అక్కడ ఆర్మిల్ రాధాకృష్ణకి సపోర్ట్ చేయడం లేదు. అది జనసేన సీటు, జనసేనకి రావాల్సిన సీటు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి అంటే పూర్తి స్థాయిలో ఇంకా సపోర్ట్ ఇవ్వడం లేదు. అది ఆర్మిల్ రాధాకృష్ణకి చిన్న మైనస్గా మారింది. తణుకు స్థానం కోసం జనసేన టీడీపీ మధ్య విభేదాలు సమస్య పోకపోవడం టీడీపీకి సమస్య కావచ్చు. నేను చెప్పినట్టుగా గతంలో స్వల్ప తేడాతో ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి కాస్త సానుభూతి ఉంది. అంతే కారుమూరి నాగేశ్వరరావు చేతిలో 2019 ఎన్నికల్లో జస్ట్ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు కాబట్టి ఆర్మిల్ రాధాకృష్ణకు అది అనుకూలించే అంశం. ఓవరాల్గా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి చెబుతూ ఉన్నట్టుగానే సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పి కారుమూరి ధీమాగా ఉన్నారు. అండ్ ఆయన వ్యవసాయ మంత్రిగా చాలా రైతుల కోసం చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చెప్తూ ఉన్నారో కారుమూరి కూడా అదే రకంగా చెప్పారు. చిన్న చిన్న వ్యతిరేకత ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఆర్మిల్ రాధాకృష్ణకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం, అసలు ఫలితం రావడానికి ఇంకా సమయం ఉంది. జూన్ 4న అసలు తణుకు స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు? కూటమి నుంచి ఆర్మిల్ రాధాకృష్ణ గెలవబోతూ ఉన్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలవబోతూ ఉన్నారా అనేది తెలుపబోతోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కాస్త కూటమికే ఎడ్జ్ ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పనిచేయడం అండ్ ప్రభుత్వ వ్యతిరేకత కాస్త ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటికీ కూటమికే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. ఇది తణుకు నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్.